హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. పంతులు గారు విరాట్ చంద్రకళ ఫస్ట్ నైట్కి శివరాత్రి తర్వాత రోజు ముహూర్తం నిర్ణయిస్తారు. చంద్రకళ ఈ విషయం విరాట్కి చెప్పడంతో విరాట్ డిసప్పాయింట్ అవుతాడు. చంద్రకళని కనీసం ముద్దైనా పెట్టమంటాడు. చంద్రకళ విరాట్ని టీస్ చేస్తూ బయటకు పరిగెత్తుతుంది. విరాట్ రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉన్న శ్యామల విరాట్తో, నువ్వు చంద్రని ఇబ్బంది పెడతామని తెలుసు, అందుకే ఎల్లుండి వరకు చంద్ర నా దగ్గరే పడుకుంటుంది అని చెప్పి చంద్రకళని తనతో తీసుకెళ్తుంది. ఇక శాలిని కోసం సునంద జగదీశ్వరి ఇంటికి వస్తుంది. అప్పుడే క్రాంతి శాలిని ఇంట్లో ఉన్న తన మనసులోకి రాలేదు అంటూ శాలినిని తోసేయడంతో శాలిని తూలి పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన సునంద శాలినిని పట్టుకుంటుంది. శాలినిని తనతో రమ్మని పిలుస్తుంది సునంద. శాలిని సునందని వెళ్ళిపోమ్మని చెప్తుంది. లైఫ్లో నీ మొహం నాకు చూపించకు, నేను నీకు పుట్టలేదనుకో, నేను నిన్ను మర్చిపోయాను అంటుంది. సునంద, నీకేమైనా పిచ్చి పట్టిందా బేబీ? వీళ్ళందరూ నీకు బ్రెయిన్ వాష్ చేశారు. మన ఇంటికి వెళ్దాం రా, వీళ్ళందరి అంతు ఎలా చూడాలో నాకు బాగా తెలుసు అంటుంది సునంద. శాలిని, ఖబర్దార్ సునందాదేవి, ఇంకొకసారి నా జోలికొచ్చినా నా కుటుంబం జోలికొచ్చినా నువ్వు నా తల్లివన్న విషయం నేను పూర్తిగా మర్చిపోతాను. కన్న పాపం నీ రక్తంతో కడిగేసుకోవాలనుకుంటే నీ ఇష్టం. ఇంతకన్నా నేను చెప్పాల్సిందేమీ లేదు. ఈ కుటుంబం మీద పగనే కాదు, నా మీద ప్రేమను కూడా మర్చిపోయి బ్రతుకు, లేదంటే నా మొండితనం ఏంటో నీకు చెప్పక్కర్లేదు అంటూ సునందను బయటకు లాక్కెళ్ళి గెంటేస్తుంది. సునంద, మీరందరూ కలిసి నా కూతుర్ని నాకు కాకుండా చేశారు కదా అంటుంది. జగదీశ్వరి సునంద దగ్గరకు వెళ్ళి, ఇప్పటి వరకు శాలిని మారింది అంటే ఎక్కడో అనుమానం ఉండేది, ఇప్పుడు పూర్తిగా నమ్ముతున్నాను. ఇక శాలినికి అమ్మైనా అత్తైనా నేనే అంటుంది. క్రాంతి, అమ్మ ఇదంతా డ్రామా అంటాడు. రఘురామ్, పాపం మా పిల్ల తల్లిని కూడా కాదనుకుని మనతో ఉండాలనుకుంటుంది, ఇంకా నువ్వు నమ్మకపోవడమేమిటి అని అడుగుతాడు. శ్యామల, తల్లిని కూడా కాదనుకునింది, శాలినిలో మార్పు నిజమే క్రాంతి అంటుంది. క్రాంతి, నేను నమ్మనత్తయ్యా అంటాడు. సునంద శాలినితో, ఇలాంటి వాడి కోసమా నువ్వు నన్ను కాదనుకుంటున్నావు అంటుంది. శాలిని, క్రాంతి అలా మాట్లాడడానికి కారణం నేను ఇలాంటి పొజిషన్లో ఉండడానికి కారణం నువ్వు. నన్ను క్రాంతి నమ్మినా నమ్మకపోయినా నా మెట్టినిల్లు వదిలి నేను రాను. దయచేసి నా బ్రతుకు బ్రతకనివ్వు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటుంది. సునంద వెళ్ళిపోతుంది. చంద్రకళ శాలిని దగ్గరకు వచ్చి, నీ నిర్ణయంతో మా అందరి మనసులు గెలిచావు అంటుంది. క్రాంతి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే చంద్రకళ క్రాంతిని పిలుస్తుంది. జగదీశ్వరి, వాడంతే చంద్ర, వాడికి కాస్త సమయం పడుతుంది అంటూ శాలినిని ఓదార్చుతూ ఉంటుంది. శాలిని, థ్యాంక్ యూ అత్తయ్య గారు, నాకు మీరందరూ పునర్జన్మనిచ్చారు అంటుంది. ఇక సునంద శాలిని మాటలు గుర్తు చేసుకుంటూ, ఆ జగదీశ్వరి మళ్ళీ నా మీద గెలిచింది, నా కూతురి మనసు కూడా మార్చేసింది, ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయిపోయాను, ఎలా ఆ జగదీశ్వరి మీద పగ తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శాలిని సునంద దగ్గరకు వస్తుంది. సునంద, ఎందుకు వచ్చావు? నా మొహం చూడనన్నావు కదా అంటుంది. శాలిని, నీ మొహం ఇలా ఉంటే నేను ఎలా చూడగలనమ్మా? ఓడిపోయిన అవమాన భారం నీలో ఉంటే నేను ఎలా చూడగలను? నిజంగానే మారిపోయాననుకున్నావా? మారిపోవడానికా నేను ఆ ఇంటికి వెళ్ళింది? నేను నీ కూతురునమ్మా, ఆ ఇంటిని కుక్కలు చింపిన విస్తరి చేసేదాకా ఎలా నిద్రపోతానమ్మా అంటుంది. సునంద, నీ యాక్టింగ్ చూసి నాకు నిజంగానే భయమేసింది, నువ్వు నిజంగా మారిపోయావనుకున్నాను అంటుంది. శాలిని, ఆ లెవెల్లో నటిస్తేనే జగదీశ్వరి చంద్రకళలు నమ్ముతారు, వాళ్ళే కాదు మొత్తం అందరూ నమ్మారు, కానీ నా మొగుడు తప్ప అంటుంది. నువ్వు రావడం మంచిదైందమ్మా, ఆ జగదీశ్వరికి ఉన్న కాస్త అనుమానం కూడా పోయింది, ఇక నుంచి వాళ్ళు కొత్త శాలిని చూస్తారు అంటుంది. సునంద, నువ్వెందుకు ఇంత రిస్క్ తీసుకోవడము? నువ్వు మన ఇంట్లోనే ఉండొచ్చు కదా, వాళ్ళని మనం ఇక్కడి నుంచే ఎదుర్కోవచ్చు కదా అంటుంది. శాలిని, ఆ కుటుంబం సంగతి నీకు తెలియదమ్మా, వాళ్ళ మధ్య ఐకమత్యం, ఆప్యాయత, అనుబంధం ఆ ఇంటి పునాదులు, నేను ఆ పునాదుల్ని కూల్చాలంటే వాళ్ళలో ఒకదానిలా ఉండాల్సిందే అంటుంది. ఇక సునంద రౌడీల దగ్గరకు వస్తుంది. ఒక రౌడీతో విరాట్ ఫోటోని అతని ఫోన్కి సెండ్ చేశాను అని చెప్పి వాడు సిటీకి ప్రాణాలతో చేరకూడదు అంటూ అతనికి డబ్బిస్తుంది. శాలినికి ఫోన్ చేసి విరాట్ తిరిగి రాడు అంటుంది. విరాట్ కారులో వెళ్తూ ఉంటే రౌడీలు కూడా కారులో విరాట్ని ఫాలో అవుతూ ఉంటారు.
విరాట్ ఇంటి దగ్గర పూజలో సాల్ని చంద్రకళని చూసి పూజ పూర్తయ్యే లోపల నీ భర్త ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అనుకుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.